బీచ్ రోడ్ అనేది ఒక మకుటాయమానం. నేను అక్కడ పనిచేసేటప్పుడు ఎంత పని ఒత్తిడున్నా, ఎంత చిరాకుగా ఉన్నా, నాకు 2 చోట్ల నా ఉద్యోగాల్లో, నా వృత్తిలో రిలాక్స్ కనిపించేది. ఒకటి గుడికెళ్ళి కూర్చున్నప్పుడు. అక్కడ దర్శనం చేసుకుని ఓ పక్కన కూర్చున్నామంటే మనసు ఎటో వెళ్ళిపోతుంది. స్ట్రెస్ అంతా దిగిపోతుంది. ఆ తర్వాత సముద్రపు ఒడ్డున అలా సముద్రాన్ని చూస్తూ కూర్చుంటే గంటలు గంటలు గడిచిపోతాయి. తెలియదు మనకి. ఆ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఆర్కే బీచ్ దగ్గర నుంచి బిగినై ఆ రోడ్డు అలా వెళ్తూ ఉంటే టూ వీలర్ వేసుకుని ఏదో ప్రపంచం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చిరాకేసినప్పుడు అట్ట వెళ్ళిపోయేవాడిని. లేదంటే ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళి అట్ట కూర్చునేవాడిని. అదొక సైకలాజికల్ ఫీల్. మరి అందరికీ అట్ట ఉంటుందో లేదో తెలియదు, నాకైతే అట్ట ఉండేది. ఇది ఎందుకు చెబుతున్నానంటే బీచ్ల ఏరియాలో అట్లాంటి సిస్టమ్స్ అవసరం. ఇది కూర్చోవడానికి ఇది. ఇప్పుడు ముంబాయిలో తాజాగా 5.25 కిలోమీటర్లు సీ ఫేసింగ్ రోడ్డు వేస్తున్నారట నడవడానికి. అట్లాగే ఈ రోడ్ల మీద ట్రాఫిక్ని ముగ్గు చేసేటందుకు 5.5 కిలోమీటర్లు వెహికల్స్లో వచ్చి కూర్చోవచ్చు. జనాలు ఇడిగా నడవడానికి అండర్ పాసులు కూడా ఏర్పాటు చేస్తున్నారట. ముంబై కోస్టల్ రోడ్డు పేరుతో అక్కడే జాగింగ్లు చేయడానికి, సైక్లింగ్లు చేయడానికి, వాకింగ్కి అన్నిటికీ తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.